ఫ్రెండ్స్ నేను మీ భద్ర అని వెల్కమ్ టు భద్ర టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పిఎం కిసాన్కి సంబంధించి రైతులకి 2000 రూపాయలు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రేపు ఉదయం మనకి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ అవబోతున్నాయి. ఇకపోతే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే ఏ రైతులకు డబ్బులు అనేది రిలీజ్ అవుతుంది, అలాగే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా, ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గ్యాస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రైతులకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ అయినా సరే మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఇన్ కేస్ అన్న మాకు పలానా డౌట్ ఉందంటే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఇకపోతే పిఎం కిసాన్కి సంబంధించి ఈ సంవత్సరానికి చివరి విడత ఏదైతే మూడో విడత అయితే ఉందో 2000 రూపాయలు అనేది రేపు రిలీజ్ చేస్తున్నారండి. ఇక్కడికి డౌట్ అయితే క్లియర్. ఇకపోతే ఏ రైతులకు మాత్రమే డబ్బులు అనేది వస్తుంది ఏంటి అనేది అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనకి పిఎం కిసాన్కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే గవర్నమెంట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి 24వ తేదీన అయితే రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. సో ఇకపోతే ఇదంతా క్లియర్ అండి. ఇప్పుడు మనకి ఏ రైతుకు డబ్బులు అనేది రిలీజ్ కాబోతుంది ఏంటి అనేది క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నమెంట్ 2 ఆప్షన్స్ అయితే చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఈకేవైసీ అయి ఉండాలి. ఎవరైనా సరే కోవిడ్లో ఉండి ఇతర విదేశాలలో ఉండి ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకు ఆధార్ కార్డు అయితే లింక్ అయి ఉంటే చాలండి. ఓటీపీ ద్వారా ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు మీరు ఎక్కడున్నా సరే. ఇకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది అయితే మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే ఉండాలండి. ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు దూర ప్రాంతాల్లో కనుక ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే ఖచ్చితంగా బ్యాంక్కి అయితే వెళ్ళాలండి. ఆన్లైన్లో చేసుకునే దానికి ప్రజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ ఉంటేనే డబ్బులు అయితే జమ అవుతుంది. ఇకపోతే కొంతమందికి 18వ విడత డబ్బులు రాలేదని చాలామంది అనుకుంటున్నారు. ఎవరికైతే 18వ విడత డబ్బులు రాలేదో వాళ్ళు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ చేసుకుంటే 19వ విడతలో మనకి 2000, 4000 రూపాయల డబ్బులు అయితే జమ అవుతుందండి. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్గా డీటెయిల్స్ అయితే ఉంచుకుంటే చాలు. ఇకపోతే మనకి నెక్స్ట్ ఇప్పుడు 19వ విడత కంప్లీట్ అయిపోయిన తర్వాత 20వ విడత డబ్బులు రావాలంటే మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు, ఈ కార్డు అనేది ఉంటేనే మనకి డబ్బులు అనేది అయితే వస్తుందండి. ఇన్ కేస్ ఎవరికైనా ఈ కార్డు అనేది లేకపోతే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనము ఫైనల్గా లిస్ట్ అనేది ఎలా చెక్ చేయాలి, సో అలాగే పేమెంట్ స్టేటస్ అనేది కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేయండి. సో ఇకపోతే మనకు ఫార్మర్కి సంబంధించి ఈకేవైసీ అని చెప్పాను కదా, ఈకేవైసీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి. సో ఎవరైనా ఈకేవైసీ అనేది లేకపోతే ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ డైరెక్ట్గా చేసుకోవచ్చును. సో ఇకపోతే మనము ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది క్లియర్గా ఇక్కడ చూడండి, బెనిఫిషరీ లిస్ట్ అనేది అయితే ఉంది కదా, ఈ లిస్ట్ మీద క్లిక్ చేస్తానే మనకు సంబంధించి ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి రేపు ఏదైతే 2000 రూపాయల డబ్బులు అనేది రిలీజ్ కాబోతుందో ఈ డబ్బులకు సంబంధించి మనకి ఇక్కడ చూడండి లిస్టు కూడా 23వ తేదీ 7 గంటల 5 నిమిషాలకైతే అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు లిస్ట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇన్ కేస్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ అడగడం జరుగుతుంది. సో మీరు ఏపీ అయినా టీఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ అని అడగడం జరుగుతుంది. సో మాది వచ్చేసి కడప జిల్లా అండి. ఇప్పుడు నేను లైవ్లో మీకు నా పేరు అనేది చూపిస్తానండి లిస్ట్లో ఉండేది. సో ఖచ్చితంగా ఇక్కడ సబ్ డిస్టిక్ అయితే అడగడం జరుగుతుంది. సో మీ మండలం అయితే ఎంచుకోండి. మీ మండలం అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ అడగడం జరుగుతుంది. సో మళ్ళీ మీ మండలం అయితే ఎంచుకోండి. సో ఇక్కడ ఒక చిన్న పొరపాటు అయితే మీరు చేయొద్దు. మీ భూమి అనేది ఎక్కడుందో దానికి సంబంధించిన విలేజ్ అయితే కొంతమంది ఎంచుకోకుండా మన ఓన్ మండలం అయితే ఎంచుకుంటారు. సో అలా కాదండి, ఖచ్చితంగా మనకి మన భూమి అనేది ఎక్కడుందో మనకు సంబంధించిన భూమి ఉన్న మండలమే అయితే ఎంచుకోవాలి. సో ఇకపోతే బ్లాక్ అడగడం జరుగుతుంది. మళ్ళీ మీకు సంబంధించిన ఏదైతే ల్యాండ్ డీటెయిల్స్ బ్లాక్ అయితే ఉందో సో 2 చోట్ల మండలం అయితే ఎంచుకోండి. ఇప్పుడు మీ ల్యాండ్ పర్టికులర్గా ఏ విలేజ్ పరిధిలో ఉంది, ఇక్కడ వచ్చిన విలేజెస్లలో మీ విలేజ్ అయితే ఎంచుకొని గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ మనకి డేటా అయితే రావడం జరుగుతుంది. సో నేను రీసెంట్గా అప్లై చేశాను కాబట్టి లాస్ట్లో నా పేరు అయితే ఉంటుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తాను, ఇక్కడ 10 అయితే ఉంది కదా, సో 10కి అయితే ఇచ్చేయండి. 10కి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకా మనకి చాలామంది అయితే అప్లై చేసి ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన లిస్ట్లో పేరుందా లేదా అనేది అయితే మీరు ఇక్కడే చూసుకోవాలి. సో నాది వైతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడనే చెక్ చేయాలండి. సో ఇంకా నేను ఇక్కడ లైవ్లో చూపిస్తాను చూడండి మీకు. సో గాయస్ ఇక్కడ చూడండి నా పేరు వచ్చేసి 903లో అయితే ఉంది. 903 వచ్చేసి అపాల వీరభద్రుడు. సో ఇది వచ్చేసి నా పేరు అండి. ఎగ్జాక్ట్గా 903 నెంబర్లో అయితే నాదైతే ఉంది. సో ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన లెటర్ ఏదైతే ఫస్ట్ లెటర్ అయితే ఉంటుందో ఆ లెటర్ ప్రకారం చెక్ చేసుకొని
ఈ లిస్ట్లో పేరున్న ప్రతి రైతుకి ఖచ్చితంగా డబ్బులు అయితే క్రెడిట్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలనేది రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మీరు ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ అవ్వండి. వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. జై